మార్చ్ 3. మన శరీర స్వభావము. శరీర స్వభావం యొక్క ఆశలు, ఆనందాలు, చింతలు మరియు భయాలు అన్నీ కేవలం ఈ లోకానికే పరిమితమై ఉంటాయి. శారీరక మనస్సు, ఆత్మీయ అంధకారం. పాడైన మానవ మనస్సు దేవుని సంగతులను గ్రహించలేదు. సూర్యుడు ఉదయించినప్పుడు ఆకాశంలోని నక్షత్రాలను ఎలాగైతే మన కంటికి కనపడకుండా చేస్తాడో, అలాగే శారీరక వివేకము ఆత్మీయ సత్యాలను చీకటిలో ఉంచి కేవలం లోక జ్ఞానాన్ని మాత్రమే గొప్పగా చూపిస్తుంది. ప్రతి ప్రాణికి ఒక ప్రత్యేక ఆహారం ఉంటుంది. సింహం గడ్డి తినదు, గుర్రం మాంసం తినదు. అలాగే లోక సంబంధమైన హృదయానికి నచ్చే విషయాలు దైవిక హృదయానికి విషము వంటివి. ఆత్మకు నచ్చేవి శరీరానికి అసహ్యంగా తోస్తాయి. ముగియని అంతర్గత యుద్ధం. నీ ప్రాచీన స్వభావానికి అనగా శరీరానికి, నవీన స్వభావానికి అనగా ఆత్మకు మధ్య యుద్ధం ఇంకా ముగియలేదు. నీ క్రైస్తవ జీవిత ప్రయాణం అంతటా ఇది కొనసాగుతూనే ఉంటుంది. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఇచ్చయించుచున్నవి. గల్తీ 5:17. ఒకవేళ బయట నుండి అపవాది శోధనలు లేకపోయినా నీ సొంత హృదయంలోని దుర్మార్గతను ఎదిరించడానికే నీకు చాలినంత పని ఉంటుంది. సాతాను పాపపు యంత్రానికి యంత్రకారుడు. సాతాను నీ ప్రాచీన స్వభావాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటాడు. వాడు నీ పాపపు తలంపులకు ఒక సైనికాధికారి వలె దారి చూపిస్తూ దేవుని శక్తికి విరోధంగా వాటిని ఉసిగొల్పుతాడు. ఉదాహరణకు, ఒక రాజు తనపై తిరుగుబాటు చేసిన పౌరులను లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక విదేశీ సైన్యం వచ్చి ఆ పౌరులతో చేతులు కలిపే ఆ యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి. ఇక్కడ తిరుగుబాటు పౌరులు నీలోని ప్రాచీన స్వభావం లేదా పాపం, విదేశీ సేవకులు అపవాది శక్తులు, రాజు నీలోని నవీన స్వభావం లేదా దేవుని కృప. క్రైస్తవుడు తన అంతర్గత బలహీనతలతో పోరాడుతుండగా అపవాది ఆ బలహీనతలకు తన శక్తిని తోడు చేసి మనల్ని లొంగ తీసుకోవాలని చూస్తాడు. సులువుగా చెప్పాలంటే, మన పాపం ఒక యంత్రం అయితే అపవాది దానిని నడిపే యంత్రకారుడు. మనం ఏం చేయాలి? ఈ సత్యాన్ని గ్రహించడం వల్ల మనం మన శరీర ఇచ్ఛల పట్ల అప్రమత్తంగా ఉండగలం. మనలోని లోక సంబంధమైన ఆశలను నిరాయుధులను చేయడానికి, మన ఇచ్ఛలను దేవునికి అప్పగించడానికి ఈ జ్ఞానం తోడ్పడుతుంది. నేటి ఆత్మీయ పాఠం. శరీరానికి నచ్చేది ఎప్పుడు ఆత్మకు మేలు చేయదు. నా ప్రాచీన స్వభావం సాతానుకు పట్టు దొరికే చోటు కాకూడదని నేను జాగ్రత్త పడాలి.